హాయ్ అండి, వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ తెలగపిండి ములగాకుతో ఒక మంచి కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ములగాకండి. ములగాకు అనేది ముదురుది కాకుండా లేతది వాడడానికి ట్రై చేయండి. ఒక 2 కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 50 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు పచ్చి రొయ్యలు కూడా వాడుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. మీకు నచ్చినంత వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఈ కర్రీలో ఎల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అనేది నేను పొట్టుతోనే వేసేసాను. మీరు కావాలంటే ఆ పైన ఉన్న పొట్టుని తీసి దంచి వేసుకోండి. ఎల్లుల్లిపాయలు 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయ్యి ఒక మంచి కలర్ వచ్చి మంచి ఎరోమా వస్తున్న టైంలో దీంట్లోకి శుభ్రంగా కడుక్కున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఈ ఎండు రొయ్యల్ని బాగా కడిగి కొంతసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టి తీసుకున్నానండి. అలా నానబెట్టిన ఎండు రొయ్యలు దీంట్లోకి వేసుకొని అవి ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పైన మూత పెట్టేసుకొని ఆ ఆనియన్స్ అనేది మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ మగ్గాక దీంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా 1 నిమిషం పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు యూస్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం శుభ్రంగా కడుక్కున్న ములగాకు వేసుకోవాలి. ఇలా ములగాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ అనేది వారానికి ఒకసారి చేసుకొని తినండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే డెలివరీ అయ్యారో తల్లులు ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారో వాళ్ళ బేబీస్కి వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ కర్రీని ఇంక్లూడ్ చేసుకోండి. బ్రెస్ట్ మిల్క్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కర్రీ వారానికి 1-2 సార్లు తినడం మూలంగా మిల్క్ క్వాంటిటీ అనేది చాలా బాగా పెరుగుతాయి. టీనేజ్లో ఉన్న అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే నడుము నొప్పి అనేది చాలా కామన్ అయిపోయింది కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ కర్రీ చేసుకొని తినండి. నడుములకి చాలా బలం. ఈ కర్రీ అనేది వారానికి ఒకసారి కానీ లేదా 15 రోజులకు ఒక్కసారైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి పెట్టండి. చాలా మంచిది. ఇప్పుడు మన కర్రీ ప్రాసెస్ చెప్తున్నాను. 1 నిమిషం పాటు ఇలా ములగాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ములగాకు కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యాక ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టు కారం వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కర్రీ అనేది మరీ కారంగా కాకుండా మైల్డ్ స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా 1 నిమిషం పాటు కారాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది రోలింగ్ పాయింట్ వస్తాయి. ఇలా వచ్చాక మాత్రమే తెలగపిండి వేసుకోవాలండి. ఈ తెలగపిండి అనేది మీ దగ్గర ఉన్న గానగ షాప్లో చెక్ చేయండి, అక్కడ దొరుకుతుంది. ఈ తెలగపిండి వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అనేది మన ఎగ్ ఫ్రై లాగే ఉంటుందండి. చిన్నప్పుడు మా మమ్మీ దీన్ని ఎగ్ ఫ్రై అని చెప్పి మాకు చేసి పెట్టేవాళ్ళు. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అనేది దగ్గరికి వస్తుంది.
ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. మీకు నచ్చితే గనక కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. ఇది ఒకవేళ బాలింతలు చేసుకోవాలి అనుకుంటే ఎండు రొయ్యల్ని స్కిప్ చేసి ఇదే ప్రాసెస్లో కర్రీ చేసుకోండి. బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములగాకు తెలగపిండి కూర. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన గంట సింబల్ని